సార్ ఇప్పుడు అక్కడ కేసు కొట్టేస్తే ఇప్పుడు ఇంకో కేసు పెడుతున్నారు ఎంఐఎం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి. దీన్ని ఎలా చూడాలి? ఇది ఏమన్నా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది కూడా పెద్ద సీరియస్ కేసు కాదండి. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ లో జరిగినప్పుడు ఒక బహిరంగ సభలో ముస్లిం అది ఎంఐఎంఆర్ మీటింగ్ లో ఒక మాట అన్నాడు. తస్లీమా నస్రీనా వచ్చింది ఇక్కడికి, ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. డియర్ హిందుస్థాన్, మేము 25 కోట్ల మంది, మీరు 100 కోట్ల మంది, ఓకే, మీరు మాకన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 15 నిమిషాల పాటు పోలీసు వారిని తొలగిస్తే మేమేంటో చూపిస్తాం. ఇది ఓవైసీ గారు అన్న మాటలు. అంటే తెలుగులో వాక్యాలు చేస్తున్నాను, ఆయన వారి భాషలో చెప్పారు. ఓకే, పోలీసు 15 నిమిషాలు తీసేస్తే 1000 మందైనా 1,00,000 మందైనా 1,00,00,000 మంది అయినా సరే మీ హిందువుల్ని, ఆయన హిందువు అంటగలదు, మీ ఇంపోర్టెడ్ అంటే మీకు వచ్చేయాలని వారికి కలిసి వచ్చినా సరే మా ముందు నిలబడలేనట్టుగా ఆయన మాట్లాడుతుంది జరిగింది. దాని మీద కేసు కూడా పెడతాం జరిగింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ కేసును కొట్టేయడం జరిగింది. ఎందుకు కొట్టేశారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే లైవ్ వీడియోలు ఉన్నాయి అక్కడ. ఓకే, అయినా కానీ అది ఎందుకు కొట్టేశారు అనేది అప్పుడున్న పరిస్థితులు బట్టి దాని సంగతి చూసుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న సనాతన ధర్మం అనే విషయంలో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల ప్రసంగాల్లో ఎక్కడా కూడా వ్యక్తి పేరు తీయలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు. ఒక కొంతమంది వ్యక్తులు 15 నిమిషాలు టైం ఇస్తే అని అంటున్నారు అనే మాట చెప్తూ ఉదాహరిస్తూ మనం బలహీనంగా ఉన్నామా, మనం ఐకమత్యంగా ఉండలేమా అనే కోణంలో ఆయన మాట్లాడటం జరిగింది తప్పితే ఆయన ఎవరిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయలేదు, ఏ ప్రాంతాన్ని కూడాను కించపరచడానికి ప్రయత్నం చేయలేదు, ఎవరిని పేరెత్తి చెప్పలేదు. ఎవరో ఒక వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ నివాసి అంటారు. హైదరాబాద్ వాసుల్ని, ముఖ్యంగా అక్కడ ఉన్న వారిని, పాత బస్సులో ఉన్న వారిని కించపరచ, ఇది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చట్టంలో ఒక వ్యక్తిని స్పెసిఫిక్ గా పేరు తీసి మాట్లాడితేనే కించపరిచినట్టు లెక్క. అది అవమానకరంగా పరువు బంధం కలిగేలా మాట్లాడుతుంది. ఒక సమూహంలో ఉన్నప్పుడు ఆ సమూహాన్ని ఉద్దేశిస్తూ ఎవరు చెప్పారనేది చెప్పకుండా మాట్లాడితే అది ఎటువంటి పరువు నష్టం కింద రాదు, వాస్తవాలు చెప్పడం కింద అవుతుంది. ఈ మాట అక్బరుద్దీన్ ఓవైసీ అనలేదా, కరీంనగర్ సభలో అనలేదా? అన్న మాట మీద ఆయన చూపించింది. అక్కడ ఎక్కడ కూడా ముస్లిం బెదిరిస్తూ కూడా ఎక్కడ ఆయన మాట్లాడలేదు. ఆయన ఏం చెప్తున్నాడు, మనం బలహీనంగా ఉండటం వల్ల ఎదుటివారు ఈ రకంగా మాట్లాడుతున్నారు, మనం ఐక్యంగా ఉండాలని చెప్తున్నాడు. అందులో తప్పేమైనా ఉందా? అసలు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలా? అక్బరుద్దీన్ ఓవైసీ అయినా 15 నిమిషాలు మాకు పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము జనాలు చంపుతాం. ఎవరు ఏ జనాలు చంపుతారు? ఇతర మతస్థులు ఉన్నాయి కదా, అన్ని మతస్థులు ఉన్నాయి కదా, నీ మతస్థులు చంపుకుంటారు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు కదా. ఇవి రచ్చగొట్టే ప్రసంగాలు కావా? జాతి యొక్క మూలికలకి ఫీల్ చేసేవి కావా? దేశాన్ని చీల్చేవి కావా? మతాల మధ్య చిచ్చుపెట్టేవి కావా? అవి తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? అవి తప్పు అని చెప్తే కేసులు పెడతారా? పెట్టుకోండి, నిలబడే కేసులు కాదు. సివి ఆనంద్ గారు ఏం చెప్పారు, మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్నారు. ఓకే, తీసుకున్న తర్వాత వారికి అర్థం అవుతుంది, వారే స్పష్టత ఇస్తారు.